నమస్తే. నేను కడప నాగేంద్ర, ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్, ఎంబీబీఎస్ తిరుపతి మెడికల్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నందు. తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ని ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటి హైదరాబాద్ నందు. దాని తర్వాత ఎంసీసీ కేరళ నందు ఫెలోషిప్ అండ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ ఫినిష్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 3 to 3.5 years బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నందు. తర్వాత బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నందు 3 నుంచి 3.5 సంవత్సరం పాటు నా హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ వర్క్ ట్రైన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అనుకోని పరిస్థితుల్లో నెల్లూరు రావడం జరిగింది. మొదటగా సింహపురి హాస్పిటల్, ప్రజెంట్ మెడికవర్ హాస్పిటల్ నందు మొదటి 3 years అక్కడ వర్క్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈఎన్టీతో పాటు హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ వర్క్ కూడా ఎక్స్టెన్సివ్గా చేయడం జరిగింది. దాంట్లో నేను చేసిన పెద్ద కేసు అంటే నాలుక క్యాన్సర్కి నాలుకను మొత్తం కంప్లీట్గా తొలగించి దానికి సంబంధించినటువంటి క్యాన్సర్ కణితుల్ని మెడలో నుంచి కూడా తీసేసి కొత్త నాలుకని ఛాతీ భాగం నుంచి కన్నని తీసి అక్కడ అమర్చడం జరిగింది. నా మొదటి కేసు 2017లో అక్కడ చేశాను. ఇప్పటికీ ఆ పేషెంటు ఫంక్షనల్గా కానీ మాటల పరంగా కానీ అన్నిటికీ ఇంకా అతను 4వ స్టేజ్ క్యాన్సర్ అయినప్పటికీ ఇంకా బతికి ఉండి చాలామంది క్యాన్సర్ పేషెంట్లకి ఆదర్శంగా నిలిచి అన్ని మంచి గ్రోత్ ఇస్తున్నారు. అవి కాకుండా ప్రజెంట్ నేను లాస్ట్ ఒక 5 సంవత్సరాలుగా మొదటి 3-4 సంవత్సరాలు ఫ్రీలాన్సర్గా ఉంటూ బయట నాగేంద్ర హాస్పిటల్ నడుపుకుంటూ ఇప్పుడు లాస్ట్ 2 yearsగా ఫుల్ టైం అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ హెడ్ అండ్ నెక్ వర్క్తో పాటు ఆల్ ఈఎన్టీ సర్జరీస్ కూడా చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా గురకకు సంబంధించినటువంటి సమస్యలకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. గురక అనేది చూడడానికి సింపుల్గా అనిపించినా అది మనిషికి తెలియకుండానే మన బాడీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించి గుండె జబ్బులు, మెదడు జబ్బులు, ఇవి కాకుండా ఇంకా వేరే అన్ని రకాల జబ్బులకి మొదటి కారణం అవుతుంది. ఎర్లీగా ప్రజెంటేషన్ కూడా అదే కారణం అవుతుంది. వీటన్నిటిని పేషెంట్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిలో సక్సెస్ఫుల్గా సర్జికల్ ప్రొసీజర్ చేసి వాటి నుంచి మంచి ఫలితాలను పొందుతున్నాము. అవి కాకుండా టిన్నిటస్, వర్టిగో కూడా చాలామంది పేషెంట్లు ప్రపంచమంతా వాటికి ట్రీట్మెంట్ డాక్టర్లను మార్చుకుంటూ రౌండ్లు వేస్తున్నారు. వీటిని కూడా మనం ప్రిసైజ్గా డయాగ్నోస్ చేసుకుని దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ని ఇస్తున్నాము. ఇంకా చివరగా తలనొప్పి సంబంధించి చాలామంది బాధపడుతుంటారు. తలనొప్పి అంటే మొదటిగా సింపుల్గా వెళ్ళాల్సింది కంటి డాక్టర్ని కలవాలి. తర్వాత చెవి, ముక్కు, గొంతు సమస్యల ఆధారంగా తలనొప్పులు వస్తుంటాయి. సో సెకండ్ డాక్టర్గా ఈఎన్టీ డాక్టర్ని కలవాలి. లాస్ట్గా న్యూరాలజీ డాక్టర్కి వెళ్ళాలి. బట్ మన చాలామంది ఇవి తెలియక మొదట న్యూరాలజీకి వెళ్ళి అక్కడి నుంచి అన్ని రౌండ్లు వేసుకుని ఫైనల్గా చాలా వరకు సింపుల్ సైనస్ ప్రాబ్లంతో వస్తుంటారు. సింపుల్ సైనస్ సర్జరీ చేయడం వలన లేకంటే మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా దానికి కంప్లీట్ ఫలితాలను పొందుతున్నారు. ఇవి కాకుండా ఇంకా తలనొప్పిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఎఫెక్టివ్గా విత్ అసోసియేషన్ విత్ న్యూరాలజీ అండ్ అదర్ పీపుల్ వీఆర్ డూయింగ్ గ్రేట్ విత్ ఆల్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. వీటన్నిటికీ అపోలో హాస్పిటల్ ఉన్నటువంటి అధునాతనమైన పరికరాలు, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా మనం దీన్ని ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది. కాబట్టి మీ సర్వీసుల్ని మీరంతా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.